103వ సంకీర్తనలో కీర్తనకారుడు ఆయన సెలవిచ్చిన మాటను ఒకసారి మనం చదివినప్పుడు మన జీవితాల్లో దేవుడు చేస్తున్న ప్రతి దానికి మన దేవునికి వందనాలు తెలియపరిచే వారంగా మనం ఉన్నాం. 103వ సంకీర్తన మొదటి చరణాన్ని మనం చదివినప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సజీవులంగా ఉన్నామంటే మన శరీరంలో ప్రాణము ఊపిరి కలిగి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. ఈ సంవత్సరంలో అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా, అనారోగ్య పరిస్థితుల్లో, ఆత్మహత్యల ద్వారా, రకరకాల పరిస్థితుల్లో అనేక మంది మరణించారు. కొన్ని లక్షల మంది మరణించారు ఈ సంవత్సరం. కానీ వారందరిలో మనం బతికున్నామంటే అది మన గొప్పతనము కాదు, అది దేవుని యొక్క కృప మాత్రమే. కనుక ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలు మనము కొన్నిసార్లు మన క్లుప్తంగా చదువుకుందాం. చూడండి, కొన్ని దినాల క్రితం మనము క్రిస్మస్ ఆరాధన ముగించుకున్నాము. క్రిస్మస్ సందేశము, క్రిస్మస్ యొక్క సంబరాలు అనేకమైన గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, ప్రపంచ యావత్తు కూడా అందరూ కూడా క్రిస్మస్ యొక్క సంతోషాన్ని వారు కలిగి ఉన్నారు. అయితే క్రిస్మస్ అనేది ఒక రోజు సంబంధించిందా? కాదు. క్రిస్మస్ అనేది ప్రతిరోజుకు సంబంధించింది. ఇట్స్ ఎవ్రీడే. అది ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు ఆనందము, ప్రతిరోజు సంతోషం. బైబిల్లో ప్రభు చెప్పిన మాట ఒకసారి మనం చదివినప్పుడు లూకాసు సువార్త 9:23 ఆయన తను వెంబడించడానికి కొందరు సిద్ధపడ్డారంట. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ వాంట్ టు ఫాలో జీసస్. 3 వ్యక్తులు యేసు ప్రభువుని వెంబడించడానికి సిద్ధపడ్డారు. ఈ 3 వ్యక్తులు యేసు ప్రభు వారి యొక్క సందేశాన్ని విని, యేసు ప్రభు యొక్క వర్తమానాన్ని విని, యేసు ప్రభు వారు ఆయన దేవుడని వారు హృదయమందు విశ్వసించినప్పటికీ అసలు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని వారు అర్థం చేసుకోలేకుండా సక హృదయముతో, అనగా హాఫ్ హార్టెడ్, అనగా సకము హృదయము, అనగా పూర్తిగా ప్రభు గురించి తెలియకుండా ప్రభుని వెంబడించాలనుకున్నారు. దే వాంట్ టు ఫాలో జీసస్ వితౌట్ అండర్స్టాండింగ్ హూ ఇస్ జీసస్. అనగా యేసు ప్రభు వారిని పూర్తిగా అర్థం చేసుకోకుండా యేసు ప్రభు వారిని వెంబడించాలనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు వాళ్ళని చూచి ఒక మాట అన్నారండి. చూడండి, లూకాసు సువార్త 9:23 ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను. చూడండి, క్రైస్తవ్యం అనగా, క్రీస్తుని ఆరాధించడం అనగా, ఇట్ ఈస్ నాట్ ఏ 1 week వర్షిప్. అనగా అది వారానికి ఒక దినము ఆరాధించే, లేకపోతే ఒక్క దినము ఆయన వెంబడించే మార్గం కాదు. ప్రతి దినము. ఏ దినం చెప్పండి? ప్రతి దినం, ఎవ్రీ డే. ఫాలోయింగ్ జీసస్ ఈజ్ ఎ వే ఆఫ్ ఫాలోయింగ్ హిమ్ ఎవ్రీ డే. ఆయన ప్రతి దినము కూడా వెంబడించాలి. చూడండి, చాలామందికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే నిబంధనలు, షరతులు. చూడండి, మనం తీసుకునే ప్రతి వస్తువుకు ఒక టర్మ్స్, కండిషన్స్ ఉంటాయి. అటువలే మీరు ఆఖరికి ఒక సిమ్ కార్డ్ తీసుకున్నా దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలాగే మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కొన్ని పర్యాయాలు మీరు అకౌంట్ ఎలా ఆపరేట్ చేయాలి, కొన్ని పర్యాలు బ్యాంకు వారు మీరు దాచుకున్న డబ్బు వారు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మీరు వారిని క్వశ్చన్ చేయడానికి కూడా వీలు లేదనేది, అది కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటాయి. మీకు తెలుసా? మీరు బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు, రేపు పొద్దున బ్యాంక్ దివాళీ తీసింది అనుకోండి, బ్యాంకును క్వశ్చన్ చేసే అధికారం మీ దగ్గర. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు? అప్లికేషన్స్లో
అప్లికేషన్లో సైన్ చేస్తున్నారు. అనగా ఈ తీర్మానాలు, ఈ షరతులన్నీ కూడా మేము గుర్తించి, మేము గ్రహించి సంతకాలు పెడుతున్నాం. అయితే చూడండి, ఈ లోకంలో ఉన్న ఇలాంటి ఈ బ్యాంకులు కావచ్చు, లేకపోతే ఈ వాణిజ్య సంబంధమైన వాటి గురించి మనము టర్మ్స్ అండ్ కండిషన్ చదవకుండానే వాటిని ఏం చేస్తున్నాం, సిగ్నేచర్ చేస్తున్నాం. వీఆర్ సైనింగ్ దెమ్ వితౌట్ నోయింగ్ వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. కానీ యేసు ప్రభువుని వెంబడించడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. తెలుసా మీకు? టర్మ్స్ అండ్ కండిషన్. దేర్ ఈజ్ అ టర్మ్స్ అండ్ కండిషన్ టు ఫాలో జీసస్. యేసు ప్రభు వెంబడించాలంటే టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ కండిషన్స్ చాలామంది అర్థం చేసుకోకుండా, వాటిని తెలుసుకోకుండా యేసు ప్రభువుని వెంబడించిన తర్వాత వారి జీవితాల్లో ఏదైనా కష్టం వస్తే, బాధలు వస్తే, ఇబ్బందులు వస్తే, మా నాన్న వద్దన్నాడనో, లేకపోతే మా తల్లి వద్దన్నానో, లేకపోతే మా భర్త వద్దన్నాడనో, లేకపోతే మా బంధువులు వద్దన్నారనో వారు ఏం చేస్తారు? తర్వాత యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. యేసు ప్రభువారు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడండి. చూడండి, లూకా సువార్త 14:25 ఇక్కడ ఇందాక చెప్పినట్లుగా కొందరు యేసు ప్రభువుని వెంబడించాలనుకున్నారండి, వెంబడించాలనుకున్నారు. దే వాంట్ టు ఫాలో జీసస్, బట్ జీసస్ సెడ్ దట్ మీరు నన్ను వెంబడించాలంటే మీరు ఏం చేయాలి? దేర్ ఇస్ అ కండిషన్. చదవండి అక్కడ లూకా సువార్త 14:25. బహు జన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. See, if anyone wants to follow him, యేసు ప్రభువుని ఎవరైనా వెంబడించాలంటే మొట్టమొదటిగా వారు చేయవలసిన ఏదో తెలుసా? వారు హృదయపూర్తిగా క్రీస్తుని వెంబడించాలి. There is no other option. There is no other option. మరొక ఆప్షన్ లేదండి. క్రీస్తుని అనుసరించడం అంటే తమకు అవసరమైనప్పుడు అనుకూలంగా జీవించడం కాదు. అనుకూలంగా జీవించడం కాదు. క్రీస్తుని వెంబడించడం అంటే అనుకూలంగా, వారికి అనుకూలంగా జీవించడం క్రైస్తవ జీవితం కాదు. యూ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. మీరు ఇద్దరు యజమానులను మీరు ఏం చేయలేరు? సేవించలేరు. ఒక కత్తిలో 2 వరలు ఉండలేవు. ఒక కత్తిలో 2 వరలు పెట్టగలమా? పెట్టలేం. నో. అటువలే ప్రభుని వెంబడించాలనుకునేటప్పుడు, ప్రభులో జీవించాలనుకునేటప్పుడు యేసుని వెంబడించుటలో కొన్ని విషయాలను మనం ఏం చేయాలంటే లెక్కించాలి. We need to count the cost. There is a cost in following Jesus. యేసుని వెంబడించుటలో మూల్యం చెల్లించాలి. ఆ మూల్యం చెల్లించుకుంటా ఒకవేళ ఎవరైనా సిద్ధపడితే తర్వాత భ్రమపడి భంగపాటుతో జీవించి వారు యేసుక్రీస్తు అని తర్వాత విడిచిపెట్టేవారుగా ఉంటారండి. యేసుప్రభు అంటున్న వ్యక్తితో అంటున్నాడు, ఈ 3 వచ్చారంటే యేసుప్రభు వెంబడించడానికి. ప్రభు అంటున్నాడు, బాబు నువ్వు వస్తున్నా బాగానే ఉంది, నువ్వు నన్ను వెంబడించాలంటే దెర్ ఈజ్ ఏ కండిషన్. దెర్ ఈజ్ ఏ కండిషన్. నువ్వేం చేయాలి? కండిషన్ ఏంటి తెలుసా? రేపొద్దున నువ్వు నా దగ్గరికి వచ్చిన తర్వాత మా అమ్మ వద్దన్నానో, మా నాన్న వద్దన్నాడనో, మా భార్య వద్దన్నానో, లేకపోతే మా భర్త వద్దన్నాడనో, మా తల్లిదండ్రులు వద్దన్నారోనో అని చెప్పడానికి వీల్లేదు. మొదటిగా నువ్వేం చేయాలంటే యూ నీడ్ టు చూస్ వెదర్ యూ వాంట్ దెమ్ ఆర్ యూ వాంట్ మీ. మీరేం చేయాలి? మొదటిగా నేను కావాలా, వారు కావాలా ఎన్నిక చేసుకోవాలి అంటూ ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? నన్ను వెంబడింపగోరిన వాడు తను తాను ఉపేక్షించుకొని యూ నీడ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. మీరు మొదటిగా ఏం చేయాలంటే ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎగ్జామిన్ చేసుకొని మీరు నన్ను వెంబడించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇట్ ఈస్ ఎ కాస్ట్ టు ఫాలో జీసస్. యేసుని వెంబడించడం అంటే అది ఖరీదుతో కూడిందండి. మీ స్నేహితులు కోల్పోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఫార్ మై సేక్, నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కజండులైనను, భూమినైనను, ఇల్లునైనను, స్నేహితులైనను మీరు కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలని యేసుప్రభు చెప్తున్నాడండి. చూడండి, యేసుప్రభు వారిని మీరు కలిగి జీవించేటప్పుడు యూ షుడ్ బి రెడీ టు లూజ్ యువర్ ఫ్రెండ్స్. యేసుప్రభుని వెంబడించడానికి కుటుంబం దూరం అవుతుంది. యేసుప్రభుని అనుసరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి.
వెన్ యు ఫాలో జీసస్ యువర్ ఫ్యామిలీ విల్ లీవ్ యూ. మీ అన్నదమ్ములు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు, అక్కచెల్లెలు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ప్రభుని అంగీకరిస్తే మీరు పనిచేస్తున్న స్థలములో ఆ పని చేసేవారు మిమ్మల్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఇట్స్ ఎ కాస్ట్. ఈ కాస్ట్ మీరు తెలుసుకోవాలి. దేని బిడ్డారా, అంతికి అంత మాత్రమే కాదండి, ప్రభు అంటున్నమాట, ప్రాణము సహా ద్వేషించుకుంటే నా శిష్యుడు కానేరడు. ప్రాణము సహా. చూడండి, ప్రాణము. ఆఖరికి ఒక టైం వచ్చినప్పుడు నువ్వు యేసు కోసం మరణిస్తావంటే ఆ వ్యక్తి ఏమని తెలుసా, నేను యేసు కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ టు ఫాలో జీసస్. ప్రియమైన దేని బిడ్డలారా, దేవుని సంగమా, టైం వస్తే మనము ప్రభు కోసం ఏదైనా చేయటానికి మనం సిద్ధంగా ఉండమే నిజంగా ప్రభుని వెంబడించడము. యేసుని అనుసరించేటప్పుడు ఇవన్నీ జరుగుతాయని అర్థం కాదండి. బట్ వన్ టైం కమ్స్, సమయం వచ్చినప్పుడు మన శిష్యుడిగా ప్రభు కొరకు నిలబడటానికి, ప్రభు కొరకు జీవించడం సిద్ధంగా ఉండాలి. క్రీస్తు కోసం అవసరమైతే మీ ఆశలు, మీ కోరికలు, మీ కలలు, మీ ఆస్తులు, వీటన్నిటిని కూడా విడిచిపెట్టడానికి మీరు ఏం చేయాలి చెప్పండి? సిద్ధంగా ఉండాలి. మీ ఆశలు ఉండొచ్చు, లోకాశలు ఉండొచ్చు, నేత్రాశ ఉండొచ్చు, శరీర దంభము ఉండొచ్చు. టైం వచ్చినప్పుడు వాటిని క్రీస్తు కొరకు విడిచిపెట్టడానికి మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. దేని బిడ్డారు, అందుకొరకే లూకా సువార్త 14:27 వచ్చి, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు. చూడండి, నా శిష్యుడు కానేరుడు అంటున్నాడండి. లూకా సువార్త 14:27 వచ్చులో మనం చదివిన మాటలో ప్రభు చెప్తున్న మాట, తను వెంబడించాలనుకునే వారు ప్రభు యొక్క మార్గాలను వారు మొదటిగా తెలుసుకోవాలి. ప్రభు మార్గాలు వారు తెలుసుకోకుండా ప్రభులో వారు నడవలేరు. కనుక ప్రభు మార్గాలు మనం ఎలా తెలుసుకోగలం? హౌ వీ కెన్ నో ద వేస్ ఆఫ్ ద లార్డ్. ప్రభు మార్గాలు ఎలా తెలుసుకోవాలి మనం? దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా దేవుని యొక్క మార్గాల గురించి మనకు తెలియపరుస్తుందండి. దేవుని మార్గాల కోసం దేవుని గ్రంథము మనకు తెలియపరుస్తుంది. చూడండి, ఇందాక మీకు చెప్పినట్లుగా దేవుణ్ణి వెంబడించడం అంటే ఇట్స్ ఎ ఎవ్రీడే ప్రాసెస్. ప్రతి దినము మన క్రీస్తులో జీవించాలి. ఎవ్రీడే. ఇట్స్ నాట్ 1 వీక్. అది ఏదో ఆదివారం పూట కాదు. ప్రతి దినము. బైబిల్ ఏమంటే ప్రతి దినము. ఈరోజు మనము సంవత్సరము చివరిలో ఉన్నాం. 31వ దినం, 31వ తారీఖున మనం ఉన్నాం. అనగా మన ముందు 365 రోజులు, అనగా 365 రోజుల్లో చివరి దినంలో మనం ఉన్నాం. సో ఈ 365 దినాలు మనం ప్రతి దినాన్ని మనం లెక్కించినప్పుడు, ప్రతి దినాన్ని మనం జీవించినప్పుడు, మనం ఎంతవరకు మనం జీవించిన ఈ దినాల్లో ప్రభువుకు వ్యతిరేకంగా జీవించాము, ప్రభువుకు మహిమకరంగా జీవించాము, ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. వీ నీడ్ టు చెక్ అవర్ లైఫ్స్. బైబిల్ ఏమంటే, దినాలు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. దినాలు చెడ్డవి. ద డేస్ ఆర్ రాంగ్. చూడండి, మనం ధ్యానించే క్యాలెండర్ ఏటో జార్జియా క్యాలెండర్ అనగా 2000 సంవత్సరాల క్రితము గ్రీకులు వారు ప్రారంభించారు ఈ క్యాలెండర్. ఏ క్యాలెండర్ అయితే మనం చదువుతున్నాం, ఇట్స్ వాస్ స్టార్టెడ్ బై గ్రీక్ పీపుల్. గ్రీకులు ప్రారంభించారు, రోమిలు దాన్ని స్థిరపరిచారు. కానీ అంతకుముందు దినాలు లేవండి. మనుషులు లెక్కించడానికి సూర్యుని చూచేవారంట. there were no days. 2000 years before there were no counting of days. Calendars లేవు అప్పుడు. there were no calendars. జీవితం అలా గడిచిపోతూ ఉండేది. రాత్రి అయిందా, పొద్దున్న లేచారా, మొదటి దినం, అలాగా. హెబ్రూ క్యాలెండర్ ఉండేది అప్పుడు. హెబ్రూ క్యాలెండర్ ఉండేది. పాత నిబంధన గ్రంథం హెబ్రూ క్యాలెండర్ ఉండేది. కాదు, ఏదైనప్పటికీ కూడా మన దినాలకు కేంద్రము దేవుడు. మా కాలగతులు మీ స్వాధీనములో ఉన్నాయంటాడండి. మా కాలగతులు, అవర్ డేస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. మన కాలగతులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, కాబట్టి ప్రతిరోజు కూడా మనము క్రీస్తు మార్గంలో మనం జీవించాలని బైబిల్ చెప్తుందండి. మనం క్రీస్తు మార్గంలో జీవించడానికి ఆ దేవుడు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చాడు.
మానవ చరిత్రను ఆయన సృష్టించాడు. మానవ జీవితంలో మానవుల కొరకు మానవ పక్షముగా మానవ యొక్క కాలగతులను తన స్వాధిలో ఉంచుకోవడానికి దేవుడు ఈ లోకంలోనికి నరుడిగా జన్మించిన దినమే క్రిస్మస్. దాని గురించి మనము వర్తమానాలు మనం వింటున్నాం. అయితే యేసు ప్రభువు వారు ఆయన జనించిన 8 దినాల తర్వాత అనగా ఒక వారం తర్వాత యేసు ప్రభువుని తల్లిదండ్రులు ఏం చేశారంటే దేవాలయం తీసుకొని వచ్చారు. దే బ్రాట్ జీసస్ ఇంటు ద టెంపుల్ ఆన్ ద 8th డే. సున్నతిని ఆచరించిన యేసు ప్రభువుని మందిరాన్ని తీసుకొని వచ్చారు. లూకా సువార్త 2:21 నుంచి 38 మనం చదివినప్పుడు యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత 8వ దినమున తన తల్లిదండ్రులైన వారు యేసు ప్రభువుని దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగిందండి. అక్కడ ఇద్దరు దేవుని సేవకులు ఉన్నారు. ఒకలేమో సిమియోను, మరొకరేమో ప్రవక్తి అయిన అన్న. వీరిరువురు కూడా దేవుని యొక్క కృపను వారు చూడగలిగారు. వారు చాలా సంవత్సరాలు బట్టి మెస్సియా కోసము నిరీక్షణ కలిగి వెతుకుతున్నారు. దే వర్ సర్చింగ్ ఫర్ ద మెస్సియా ఫర్ మెనీ ఇయర్స్. యేసుప్రభు వారు పసిబాలుడిగా ఉన్నాడండి. ఈ పసిబాలుడిగా ఉన్న యేసుప్రభు వారిని దేవాలయంలోకి మరియా అలాగే యోసేపు ఇరువురు కూడా యేసుప్రభు వారిని దేవాలయం తీసుకొని వచ్చినప్పుడు మనం చదివితే ఈ వచనాల్లో మనం ఏం నేర్చుకుంటామో తెలుసా? కొన్ని సత్యాలు మనం నేర్చుకోగలుగుతామండి. చూడండి, మన జీవితాలు ఎప్పుడైతే ప్రభు యొక్క రక్షణ మనం తెలుసుకుంటామో, వెన్ వి సీ ద సాల్వేషన్, వెన్ వి నో ద మెస్సయ్య, మన యేసు ప్రభువుని తెలుసుకుంటామో, యేసు రక్షణ తెలుసుకుంటామో, మన జీవితాలు ప్రతిదినము కూడా దేవునిలో ఎలా మనం గడపగలము అనే విషయాన్ని లూకా సువార్త 2:37 నుంచి మనం ధ్యానించినప్పుడు మనం చూడగలుగుతామండి. మనం ప్రతిరోజు కూడా దేవునిలో మనం ఎలా జీవించగలం, హౌ వీ కెన్ లివ్ ఎవ్రీ డే ఇన్ ద లార్డ్. ప్రతిరోజు మన దేవుని ఎలా జీవించాలి ఎవ్రీ డే, నాట్ ఓన్లీ ఎవ్రీ ఇయర్. అంటే మనము కేవలము సంవత్సరంలో ఒక దినం మాత్రమే కాదండి, ప్రతిరోజు దేవుడు ఎలా జీవించాలి, హౌ వీ కెన్ లివ్ ఎవ్రీ డే ఇన్ ద లార్డ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు సిమియోను మొట్టమొదటిగా దేవుణ్ణి ఏం చేసి తెలుసండి, దేవుణ్ణి స్తుతించాడండి. హీ ప్రేజ్ ద లార్డ్. అతడు దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి, స్తుతించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, చూడండి, మనం ప్రతిరోజు మనం జీవించాలంటే ఆ జీవితానికి ఉన్న కారణము దేవుడు. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ అవర్ లైఫ్. అది మొదటగా మనం తెలుసుకోవాలి. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ అవర్ లైఫ్. యేసు ప్రభువారు మన జీవితానికి మూలమండి. ఇక్కడ సిమోను ఏం చేసి చూడండి, 26వ వచనము, లూకా సువార్త 2:26 చదవండి. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత. చూడండి, ఇక్కడ ఈ సిమియోను దేవాలయంలో ప్రవేశించినప్పుడు యేసు ప్రభువుని తన చేతిలో తీసుకొని ఒక అద్భుతమైన ఆనందాన్ని అతడు చూడగలిగాడండి. హీ వాస్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఎ గ్రేట్ జాయ్. సిమోను ఒక అద్భుతమైన విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడండి. అవునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, ఇక్కడ ఈ వ్యక్తి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హీఈస్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించడం, హీఈస్ ప్రైజింగ్. చదవండి, ఎలా స్తుతించాడు చూద్దాం మనము. తన చేతిలో తీసుకొని ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాను. అంతటా ధర్మశాస్త్రము పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిష్యువైన యేసును దేవాలయం తీసుకొని వచ్చినప్పుడు ఆయన తన చేతుల్లో అతను ఎత్తుకొని దేవుని స్తుతించుచు. చూడండి, దేవుని స్తుతించి, హి వాస్ ప్రైజింగ్ ద ఫాదర్, హి వాస్ ప్రైజింగ్ ద గాడ్. ఏమని స్తుతిస్తున్నాడో తెలుసా? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా. చూడండి, ఇక్కడ
యేసుప్రభు వారు మానవుడుగా ఎంతో ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని ఇతడు గ్రహించాడండి. హీ అండర్స్టాండ్ దట్ వై జీసస్ క్రైస్ట్ కేమ్ యాజ్ ఎ మ్యాన్. గుర్తించాడండి. బైబిల్ ఏమంటుందంటే సీమోను పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డాడు. హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. సీమోన్ అనగా వినేవాడు. సీమోన్ అంటే వినేవాడు. అంటే ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్నాడు. హీ వాస్ లిజనింగ్ టు ద హోలీ స్పిరిట్ వాయిస్. దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆయన ఎలా మాట్లాడతాడో చాలా మందికి తెలియదు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువాన్ని దేవుడు అని తెలుసుకోలేరు. యు నో, పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ అండ్ నో జీసస్ క్రైస్ట్ అన్లెస్ ద హోలీ స్పిరిట్ మేక్స్ దెమ్ టు అండర్స్టాండ్ హిమ్. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు దేవుడని బయలుపరిస్తేనే కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడని అంగీకరించలే. ఇక్కడ సిమియోను ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని తన చేతిలో తీసుకున్నాడో వెంటనే సిమియోను యేసు ప్రభువాన్ని దేవుడని గుర్తించాడండి. యు నో వై? బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ సిమియోను యేసు ప్రభువాన్ని దేవుడని గుర్తించాడండి. ఇతడు యేసు ప్రభు యొక్క రాకడ గురించి, మెస్సేజ్ గురించి అతడు అనేక సంవత్సరాలు బట్టి కనిపెడుతున్నాడు. ఇతని గురించి ఏం రాయబడ్డదంటే, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడిందంట? బయలుపరచబడింది. అనగా యేసు ప్రభువాన్ని చూడకుండా అతను మరణం పొందడనే వార్త పరిశుద్ధాత్మ ద్వారా అతనికి ముందుగానే ప్రకటించబడిందండి. ఈ వృద్ధుడు యేసు ప్రభువాన్ని చూస్తున్నప్పుడు ఆత్మ ద్వారా అతడు దేవుని స్తుతించాడండి. దేవుని స్తుతించడం ప్రారంభించాడు. చూడండి, యేసు ప్రభువారు ఎవరు అనే విషయాన్ని ఇతడు చూడగలిగాడండి. హీ అండర్స్టాండ్ హూ వాజ్ జీసస్. యేసు ప్రభువారు జన్మించి అప్పటికే 8 దినాలైందండి. యేసు ప్రభువారు జన్మించిన 8 దినాల ముందు, అనగా ఆయన జన్మించిన ముందు రాత్రి ఆయన గొర్రెల కాపుర్లు కనిపించాడు. గొర్రెల కాపుర్లు ఆయన విశ్వసించారు. అయితే గొర్రెల కాపులు మాత్రమే విశ్వసించారు, అందరూ విశ్వసించలేదు. నాట్ ఎవ్రీవన్. యేసు ప్రభువు దేవాలయంకి వెళ్ళినప్పుడు దేవాలయంలో అక్కడున్న అందరూ యేసు ప్రభువుని విశ్వసించలేదు. అక్కడ కేవలం సిమియోను, హన్న మాత్రమే యేసు ప్రభువుని విశ్వసించారు. సిమియోను మాత్రమే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తను బయలుపరిచినప్పుడు యేసు ప్రభువు దేవుడు అనే విషయాన్ని అతడు గుర్తించగలిగాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న చాలామంది, బెత్లెహేములో ఉన్న చాలామంది ఆ దినాల్లో యేసు ప్రభువుని గుర్తించలేకపోయారండి. అటువల్ల ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభువు దైవత్వాన్ని, యేసు ప్రభువు గొప్పతనాన్ని, యేసు ప్రభువు దేవుడు అనే విషయాన్ని చాలామంది గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నారు. అయితే యేసు ఎవరో, ఆయన మూలముగా ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమండి. వీ నీడ్ టు నో వెదర్ హూ ఇస్ ది జీసస్. యేసు ప్రభువు ఎవరో మనం తెలుసుకోవాలండి. ఎవరో తెలుసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, ఆదియందు దేవుడు ఉండెను. ఈయన మానవ శరీరములో వచ్చిన దేవుడు. హీ ఈజ్ అ గాడ్ హూ కేమ్ ఇన్ ఏ ఫ్లెష్. శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాను. ఈ బాలుడు ఎవరంటే యేసుక్రీస్తు అనే విషయాన్ని ఇక్కడ సిమియోను గుర్తించగలిగాడండి. ఈయన రక్షకుడు. ఈయన ఎవరు చెప్పండి? రక్షకుడు. హీ ఈజ్ క్రైస్ట్. యేసు ప్రభువు రక్షకుడు అనే విషయాన్ని సిమియోను అర్థం చేసుకున్నాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈయన మానవ రూపములో వచ్చిన దేవుడు అనే విషయాన్ని తెలుసుకోగలిగాడు. ఇతడు లోక పాపముల కొరకు వధింపబడిన గొర్రెపిల్ల అని బైబిల్ చెప్తుందండి. హీ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్ who came to die for the sinners. ఆయన లోకంలో మనుషుల యొక్క అపరాధాల కోసము మరణించడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అనే విషయాన్ని సిమియోను చూడగలిగాడండి. ఆయన మనుషుల యొక్క అపరాధముల నుంచి మనుషులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మెస్సీ అనే విషయాన్ని సిమియోను గుర్తించగలిగాడు.
ఈ లోకములో ఒక యేసు ప్రభువారి ద్వారా మాత్రమే ఎవరైనా నిత్యత్వంలోనికి మరణము నుంచి తప్పించబడతారని బైబిల్ చెప్తుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో బైబిల్ ఈ మాట చెప్తుందండి. దయతో చదవండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి దయతో. దేవుని కుమారుని అంగీకరించేవాడు. చూడండి, ఎవరైతే దేవుని కుమారుని యేసు క్రీస్తు అని అంగీకరిస్తారో వారు జీవం గలవారని బైబిల్ చెప్తుంది. ఇఫ్ యూ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్, దెన్ యూ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. మీకేముంటుంది చెప్పండి? నిత్య జీవం. ఈ విషయాన్ని సిమియోను గుర్తించాడండి. సిమియోను గుర్తించాడు. ఈ సమయంలో మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడని, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని ఆయన స్తుతించి ఆయన మీరు గ్రహించగలుగుతున్నారా? చూడండి, ఇక్కడ సిమియోను దేవుని ఎందుకు స్తుతించాడు తెలుసండి. యు నో వై హీ ప్రేజ్ గాడ్? బికాస్ హీ కేమ్ యాజ్ ఎ మ్యాన్. అతను మానవుడిగా వచ్చాడని యేసు ప్రభువాన్ని స్తుతించాడు. రెండోది, ఆయన ఎందుకు వచ్చాడో స్తుతించాడండి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? చూడండి, ఆ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ కేమ్ టు గివ్ సాల్వేషన్. ఆయన ప్రపంచాన్ని మార్చడానికి వచ్చాడు. వ్యక్తుల జీవితాలు మార్చడానికి వచ్చాడు. బ్రతుకులను మార్చడానికి వచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రతి వ్యక్తి కూడా మార్పు చెందాలి. ప్రవర్తనలో మార్పు చెందాలి. గుణములో మార్పు చెందాలి. మనుషులందరికీ రక్షణ ఇవ్వడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన ఏం చేశాడంటే అనుగ్రహించాడు. చూడండి, ఈ దేవుని యొక్క వాగ్దానము. ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడండి. కాబట్టి మనుషులు ఎవరు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు గనుక, ఎవరు నరకానికి వెళ్ళిపోవటానికి ఇష్టం లేదు కనుక ఆయన లోకములోనికి మానవుడిగా పంపించాడు. ఈ విషయాన్ని ఎక్కడున్నా ఈ సిమియోను చూచాడండి. సిమియోను చూచాడు. అవును, ఈయన లోక పాపముల కొరకు వచ్చిన దేవుడు, మనుషులకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన దేవుడు. ఈయన మానవుడిగా వచ్చాడు, పాప పరిహార్థ బలిగా వచ్చాడు అని ఇతడు తెలుసుకోగలిగాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. He came to save us from our sins. నశిందాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో బైబిల్ ఏమంటుందంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. హీ కేమ్ టు గివ్ హిస్ లైఫ్. గనుక మనం స్తుతించాలి ఆయన్ని. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుక మనం ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన మానవుడిగా వచ్చాడు కనుక మనం ఆయనను స్తుతించాలి. చూడండి, ఆయన ఎంతగా ప్రేమించాడు తెలుసా? మన కొరకు ప్రాణం పెట్టేటంతగా మన కోసం మరణించాడండి. ఆయన ఆ ఘోరమైన సిలువ మరణాన్ని మన కొరకు సహించాడు. సిలువ పైన ఆ బాధను, అవమానాన్ని, ఆ భయంకరమైన ఆ పరిస్థితి అంతా కూడా ఆయన మన నిమిత్తము భరించాడు. ఎందుకో తెలుసా? మన ఎంతగానో ప్రేమించాడు కనుక. హీ లవ్డ్ us. దట్స్ ద రీజన్ హీ డైడ్ ఫర్ us. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మన కొరకు ఆయన ఏం చేశాడు? మరణించాడు. చూడండి, మన పిల్లలు ప్రాణాపాయ స్థితిలో వచ్చినప్పుడు పిల్లల్ని ఎవరైనా పట్టుకొని మీరు చనిపోతారా, మీ పిల్లల్ని చంపేస్తారా, మీ పిల్లల బదులు మీరు చనిపోతారా, లేకపోతే మీ పిల్లల్ని చంపానంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? నిజమైన తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారు చెప్పండి? పిల్లల కోసం మమ్మల్ని చంపండి అంటారు. అవునా కదా? ఒకవేళ అలా అనలేదనుకోండి, మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు. యు ఆర్ నాట్ రియల్ పేరెంట్స్. మా ప్రాణం అన్నా తీసుకొని మా బిడ్డలను బ్రతికించండి అంటారు నిజమైన తల్లిదండ్రులు. అటువంటి యేసు ప్రభువారు ఏం చేసి తెలుసా? మనలను బ్రతికించడానికి, సాతానుకు అబంధస్తాల్లో చిక్కబడిన మానవులను బయటికి రప్పించడానికి, మానవుని యొక్క పాపం యొక్క పరిహార్థ నిమిత్తము యేసు ప్రభువారు తన ప్రాణాన్ని మన కొరకు ఏం చేశాడు? సిలువ పైన అర్పించాడు. 53వ సంకీర్తన 4వ చరణంలో, 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో
యెషయా గ్రంథము 53 అధ్యాయము 4-6 వచనాలు అదే విషయాన్ని మనం చూస్తున్నామండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. ఆయనను మొత్తబడిన వానుగాను, దేవుని వల్ల బాధింపబడిన వానుగాను, శ్రమనొందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్న. చూడండి, మన రోగములు కొరకు, మన వ్యసనముల కొరకు, మనం చేసిన అపరాధముల కొరకు, మన వ్యసనాలు, త్రాగుడు, రకరకాల వ్యసనాల చేత మానవుడు పట్టబడినప్పుడు, ఆ వ్యసనాల ద్వారా పాపము, శాపము ఒక వ్యక్తి జీవితం పైన వచ్చినప్పుడు, దాని నిమిత్తం ఆయన మెత్తబడిన వాడుగా మన కొరకు పిడిగుద్దులు తిన్నాడండి. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. శరీరం అంతా రక్తముతో నింపబడింది. చివరి బొట్టు వరకు యేసు ప్రభువారు మనలను విడిపించడానికే ఆయన శిలువ పైన మన కొరకు శ్రమను నొందాడు. దేని బిడ్డారా, ఆయన చేశాడండి. దాన్ని బట్టి చూడండి, యేసు ప్రభు ఏదైతే ఆయన సాధించాడో దాన్ని బట్టి ఇక్కడ సిమియోను దేవుని ఏం చేసి చెప్పండి, దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. అటువంటి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మన దేవుని ఎందుకు స్తుతించాలో తెలుసా? ఆయన మన కొరకు ఏమి సాధించాడో దాన్ని బట్టి స్తుతించాలి. యు నో వై వీ నీడ్ టు ప్రైజ్ హిమ్? బికాస్ వాట్ హి హస్ అకాంప్లిష్డ్. ఆయన కేవలం మరణించడం మాత్రమే కాదండి, మరణము జయించి ఆయన 3వ దినమున లేచాడు. అందుని బట్టి దేవుని స్తుతించాలి. అందుకే సిమియోను ముందుగానే గుర్తించాడండి, ఆయన పునరుద్ధారణని గుర్తించాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, ఈ లోకములో మన జీవితాలు శాశ్వతమైనవి కాదండి. యేసు ప్రభువారు పాత నిబంధన లేఖనాలు నెరవేర్చడం బైబిల్ చెబుతుందండి. చూడండి, కొందరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం అనేది కొందరికి అడ్డురాయిగా, అడ్డుబండగా ఉంటుంది. మెనీ పీపుల్ కెనాట్ ఏబుల్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. ఇట్స్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ అంట. అది అడ్డుబండగా, అడ్డురాయిగా ఉంటుంది. అయితే ఎవరైతే ఆ మార్గంలో నడవటానికి సిద్ధపడతారో వారికి ఆ రాయి సజీవమైన రాయి అని బైబిల్ చెప్తుందండి. కొందరికేమో ఈ రాయేమో అడ్డుబండగా, అడ్డు రాయిగా నిలబడితే, ఎవరైతే ఈ సజీవమైన రాయిని నమ్ముతారో, విశ్వసిస్తారో, అది వారికి జీవితాన్ని అనుగ్రహించేదిగా ఉంటుంది. మత్తయి సువార్త 21:44 వచనంలో యేసు ప్రభువారు ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 21:44 వచనం చదవండి. మత్తయి సువార్త 21:44లో యేసు ప్రభువారు ఏమి సాధించారు అని మనం తెలుసుకోవాలి. వీ నీడ్ టు నో వాట్ జీసస్ హస్ అకాంప్లిష్డ్. చదవండి. మరి రాతి మీద పడివాడు తుణుకలైపోవును గాని అది ఎవడి మీద పడునో వానిని నలి చేయుననెను. చూడండి, ఒకవేళ ఈ రాయి మీద ఎవరైతే పడతాడో, లేకపోతే ఈ రాయి ఎవరి మీద పడుతుందో వారు ఏం చేయబడతారు? ఏమవుతారు? చదవాలి, ఏమవుతారు? తునకలైపోతారు. దే విల్ బి క్రష్డ్. అంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటేమో ఒక వ్యక్తి వారి పాపాలు అంగీకరించి తిరిగి నూతన జీవితాన్ని పొందడం. ఒకవేళ అలా కాకుండా జీవించినట్లయితే ఆ వ్యక్తి చివరి నాశనానికి వెళ్ళిపోవడం. దేర్ ఇస్ అ జడ్జిమెంట్. ఈ రాయి తీర్పు కలిగిన రాయండి. చూడండి, ఆయన ఎవరైతే ముట్టుకుంటాడో వారి జీవితాల్లో ఆధ్యాత్మికమైన జీవితంలో మార్పు కలుగుతుంది. యూనో వెన్ యు కమ్ టు జీసస్ యువర్ లైఫ్ ఇస్ చేంజ్. మీ జీవితం మార్పు చెందుతుందండి. మీ జీవితం మార్పు చెందుతుంది. ప్రభు దగ్గరికి వస్తే మీ జీవితం మార్పు చెందుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సమయంలో మిమ్మల్ని ప్రభు అడిగే మాట ఏంటి తెలుసా? క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ యు థింక్ అబౌట్ జీసస్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు గురించి మీరు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు వారు అందరిలాంటి ఒక దేవుడేనా అనుకుంటే పొరపాటు పడినట్లే. పప్పులో కాలేసినట్లు. మీరు ఎందులో కాలేసినట్లు? పప్పులో. మనం అంటాం కదా, పప్పులో కాలేసారు అంటారు కదా. నో, ఈజ్ ద ఓన్లీ గాడ్. అది తెలుసుకోవడమే పరిశుద్ధాత్ముడి యొక్క పని అండి. చూడండి, అంటే అందరు నమ్మాలని లేదు ఇక్కడ. అయితే అర్థం చేసుకోండి, యేసు ప్రభు దేవుడు మనం నమ్ముతున్నాం, అందరు నమ్మాలని గ్యారంటీ లేదు.
ఎవరు హృదయాలను దేవుడు తెరుస్తారో, పరిశుద్ధాత్మ ఎవరు హృదయాలను తెరుస్తారో వారే అంగీకరిస్తారు, వారే తెలుసుకోగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 22:42 వచనంలో అక్కడ చాలామంది యేసుప్రభు గురించి ఏమనుకున్నారంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారంట. కొందరు యేసుప్రభు వారు ఏలియా అని, మరి కొందరు ఇర్మియా అని, మరి కొందరు బాప్తిజు యోహాన్ అని, ఈ రకరకాల ఉద్దేశాలు యేసుప్రభు గురించి కలిగి ఉన్నాయి. చాలామంది అనుకున్నారు యేసుప్రభు వారు మోషే అని కొందరు అనుకున్నారు, యేసుప్రభు వారు తిరిగి వచ్చిన ఏలియా అని కొందరు అనుకున్నారు, యేసుప్రభు ప్రవక్త అని మరొకరు అనుకుంటున్నారు. అప్పుడు ప్రభు అంటున్న మాట శిష్యులను చూసి, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో కాదు. ఐ డోంట్ వాంట్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ మీ, బట్ ఐ వాంట్ వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ మీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారితో ప్రభు అడుగుతున్న మాట, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు కాదు, మీరేమనుకుంటున్నారు, మీరేమనుకున్నారు. చూడండి, ప్రభుని అంగీకరించడం అనేది ఇట్స్ ఎ ఇండివిజువల్. ఫేత్ ఇస్ ఇండివిజువల్. విశ్వాసం అంటే వ్యక్తిగతమైనది, అది మీ సొంత ఇష్టం. మీకున్న విశ్వాసాన్ని ఇంకొక మీద రుద్దడానికి మీకు అధికారం లేదండి. ఫేత్ ఈజ్ ఇండివిజువల్. ఫేత్ ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే ఇండివిజువల్. మీ నోటితో ఒప్పుకోవాలి, హృదయం మీద విశ్వసించాలి, మీ విశ్వాసము మీ మట్టుకు మీరు ఉంచుకోవాలి. కనుక ఈ విశ్వాసం ఎప్పుడైతే దేవుడు వెల్లడిపరుస్తాడో ఆ వ్యక్తి దేవుని యొక్క కృపను అర్థం చేసుకోగలుగుతాడని. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? యేసుప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? వారేమనుకుంటున్నారు కారు, మీరేమనుకుంటున్నారు. వాట్ యు థింక్ అబౌట్ మీ. ఈ సమయంలో అదే ప్రశ్న దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడండి. వాట్ యు థింక్ అబౌట్ జీసస్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ప్రశ్నకు మీరు ఎప్పుడైతే సమాధానం ఇస్తారో, ఈ సమాధానం బట్టి దేవునితో మీకు ఎలాంటి సంబంధం ఉందో అనేది మీరు గుర్తించగలుగుతారని మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ దీని సమాధానం మనం చూస్తామండి. చదవండి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో లేవో అని. చూడండి, ఆయా ఆత్మలు, ఈ లోకంలో చాలా ఆత్మలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, చాలా ఆత్మలు ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ స్పిరిట్స్. దెయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. కొన్నిసార్లు దెయ్యాలే దేవుళ్ళుగా రూపం దాల్చి మనుషులను భ్రమపరుస్తూ ఉంటాయి. కనుక బైబిల్ ఏమంటుందంటే, ఆయా ఆత్మలు ఏమై ఉన్నావో మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా పరీక్షించుడి. యూ నీడ్ టు టెస్టిఫై, వీ నీడ్ టు టెస్ట్ ఇట్. టెస్ట్ చేయకుండా మీరు ఏం చేయాలి? టెస్ట్ చేయకుండా ఏదైనా నమ్ముతా దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం అనేది లేదండి. మనం బండి కొనడానికి వెళ్తాం, ఏం చేస్తాం? టెస్ట్ డ్రైవ్ అంటారు. ఏం డ్రైవ్ చెప్పండి? టెస్ట్ డ్రైవ్. అన్నీ చూసి అన్నీ సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారు? ఆఖరికి ఎవరినైనా భర్తగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? భర్తగా సెలెక్ట్ చేసుకోవాలన్నా, భార్యగా సెలెక్ట్ ఏం చేస్తారంట? పెళ్లి చూపులు పెడతారండి. ఏ చూపులు? పెళ్లి చూపులు. అడుగుతారండి, నీకు ఇష్టమా, నీకు ఇష్టమా అని అడుగుతారంట. కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా బలవంతం ఏం చేస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం, యూ నీడ్ టు టెస్ట్. కొందరు కూర వండేటప్పుడు కూడా ఏం చేస్తారంట? ఉప్పు ఉందా, కారం ఉందా అని ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారు. ఎందుకంట? రుచిగా ఉందా లేదో అని పరీక్షించడానికి. మరి ఈ చిన్న చిన్న విషయాలకి ఎంతగా టెస్ట్ చేస్తే మరి దేవుని విషయంలో మీరేం చేయాలి? చూడండి, యేసుప్రభుని గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా నమ్మొద్దు. నేను చెప్పే మాట గుడ్డిగా నమ్మొద్దు. టెస్ట్ చేయండి. టెస్ట్ జీసస్. టెస్ట్ చేసి అప్పుడు రండి. అంతేగాని ఎవరో చెప్పారని బలవంతంగా రావద్దు. నేను ఎప్పుడు కూడా ఎవరు బలవంతంగా రమ్మని చెప్పండి. నేను చెప్తాను, టెస్ట్ చేయండి. బట్టల షాప్కి వెళ్తారు, ఏం చేస్తారు? టెస్టులు చేస్తారు. వెళ్ళి కావాల్సిన వస్త్రాలను చూసుకొని అబ్బా ఇది కరెక్ట్ నా ఫిక్ట్ అయ్యింది అనుకుంటారు. మీరు టెస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నిజంగా ఎవరో దేవుడు అని. అన్లెస్ యూ డోంట్ టెస్ట్, యూ డోంట్ నో వాట్ ఈస్ ట్రూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి మీ ప్రశ్న, మీ యొక్క సమాధానం ఏమై ఉండాలంటే ఆయన ఏమై ఉన్నాడు. వాట్ యు థింక్ అబౌట్ జీసస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్. ఇక్కడ సిమియోన్ అంటున్నాడు, యేసుప్రభు గురించి ఒక గుర్తు చెప్తున్నాడండి. ఒక గుర్తు. యేసుప్రభు వారు
అద్భుతకరుడు అండి, అద్భుతకరుడు. ఈజ్ అ మిరాకిల్ గాడ్. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన శత్రువులు యేసుప్రభు వారిని వ్యతిరేకించి యేసుప్రభు వారిని సిలువకు అప్పగించారండి. హిస్ ఎనిమీస్ క్రూసిఫైడ్ హిమ్, అటాక్డ్ హిమ్ అండ్ క్రూసిఫైడ్ హిమ్. ఆయన సిలువకు అప్పగించారు. ఆయన పుట్టికే మిరాకిల్ అండి, ఆయన జీవితం మిరాకిల్ అండి, ఆయన మరణం మిరాకిల్ అండి, ఆయన పునరుద్ధానము మిరాకిల్. ఎవ్రీథింగ్ ఇస్ మిరాకిల్. ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. ప్రపంచంలో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు. యేసు నామం పేరట ప్రార్థించినప్పుడు రోగాలు పటాపంచలై పారిపోతున్నాయి, దయ్యాలు పటాపంచలై పారిపోతున్నాయి. డాక్టర్ల ద్వారా అసాధ్యం కాని వాటిని ప్రార్థన ద్వారా దేవుడు సాధ్యపరుస్తున్నాడు. యునో వై? బికాస్ హీ ఈజ్ గాడ్. ఆయన ఎవరు చెప్పండి? ఆయన దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి ఆయన దైవత్వాన్ని చాలా పర్యాలు మనుషులు అర్థం చేసుకోలేని విధంగా ఉంటున్నారండి. ఆయన స్వభావాన్ని మనం చూస్తే, ఆయన గొప్పతనాన్ని మనం చూస్తే, మానవులు ఆయన కీర్తిని తప్పక కొనియాడతారండి. కొన్ని పర్యాలు యేసు ప్రభువు గుణాన్ని గురించి కూడా చాలామంది ప్రశ్నించారండి. ద పీపుల్ క్వశ్చనింగ్ అబౌట్ జీసస్ క్యారెక్టర్. ఈ దినాలు చాలామంది యేసు ప్రభు గుణం గురించి, క్యారెక్టర్ గురించి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడే కాదండి, యేసు ప్రభు జీవించినప్పుడు కూడా క్వశ్చన్ చేశారండి. యేసు ప్రభు మరణం గురించి, మరణించినప్పుడు కూడా చాలామంది యేసు ప్రభువాన్ని ఏం చేశారు? అపహాసించారంట. నీవే దేవుడు అయితే నువ్వెందుకు ఇక్కడ అందరిని చంపేసి కత్తులు పట్టుకొని ఎందుకు చంపలేవు? నువ్వు ఏం పట్టుకొని? కత్తులు పట్టుకొని ఎందుకు చంపలేవు? చూడండి, ఒకవేళ దేవుడైన వాడు మనుషులు చంపుకుంటూ వెళ్తాయి, భూలోకలు ఎవడు బతకడండి, ఎవరు బతకరు. అసలు దేవుడు అనేవాడు చంపే, అసలు దేవుడికి కత్తితో పని లేదండి. దేవుడికి దేనితో పని లేదు. అలా అంటే అయిపోవాలి అంతే. గాడ్ డజంట్ నీడ్ ఎనీ స్వార్డ్. దేవుడి కత్తితో పని లేదు. ప్రభు అంటాడు, నేను ఆజ్ఞాపిస్తే. యేసు ప్రభుని గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు సైనికులందరూ వస్తారు యేసు ప్రభు పట్టుకోవడానికి. యేసు ప్రభుతో ఉన్న ఒక శిష్యుడు ఇస్కరియోతు వచ్చి ఆయన ముద్దు పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత సైనికులు ఒక వ్యక్తి వచ్చి, మలికి ఉన్న వ్యక్తి యేసు ప్రభు పట్టుకోవడానికి వస్తే వెంటనే పేతురు గారు కత్తి తీసుకొని మలికి చెవిని ఏం చేసి నరికేస్తాడు. ఆ చెవి కింద పడిపోతుందండి. పడిపోయినప్పుడు యేసు ప్రభు వెంటనే ఏం చేస్తాడంటే ఆ చెవిని తీసుకొని అతికిస్తున్నప్పుడు అంటాడంట, పేతురు, నీ కత్తి నీ వరలో ఉంచు. నేను ఆజ్ఞాపిస్తే 12 వ్యూహ సైన్యాలు ఏం చేస్తాయి? రెప్పపాటున భూలోకంలో మనుషులందరూ చనిపోతారంటాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, జీసస్ didn't come to this world to kill people. మనుషులు చంపడానికి ఆయన లోకాన్ని రాలేదు. ఎందుకు వచ్చాడంట? రక్షించడానికి వచ్చాడు. He came to save sinners. ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు గురించి ప్రశ్నిస్తున్నారండి. Many people are questioning. They talk lie about the resurrection. They talk lie about the birth. చాలామంది యేసు ప్రభు పుట్టు గురించి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు పునరుద్ధానం గురించి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ యేసు ప్రభు పుట్టలేదని, యేసు ప్రభు వారు లేదంటే అసలు సమస్య లేదనుకుంటారండి. కానీ దేవుని బిడ్డలారా, అబద్ధము ఇప్పుడు అబద్ధమే. ఇట్ కెనాట్ బికమ్ ట్రూ, బట్ ట్రూ కెనాట్ బికమ్ ఏ లై. సత్యం ఎప్పుడు కూడా అబద్ధముగా చేయబడలేదు, దాన్ని ఎవరు చేయలేరు. నో వన్ కెన్ స్టాప్ ఇట్. మనుషులు క్రీస్తుని అబద్ధంగా చేయడం ప్రయత్నం చేస్తారు. కానీ వారు ఎంతగా ప్రయత్నం చేస్తారో అంతగా ఏమవుతుందో చెప్పండి? ప్రళమవుతూ ఉంటుంది. అంతగా అది ఏమవుతుందంటే వ్యాప్తి చేయబడుతూ ఉంటుంది. ఒక మాట చెప్తాను, ఏంటో తెలుసా? యేసుప్రభు వారు సిలివేసిన తర్వాత రోమీలు కక్షతో, యూదుల కక్షతో యేసుప్రభుని సిలివేసి అనుకున్నారు. యేసుప్రభు పని అయిపోయింది అనుకున్నారండి. మేము చంపేసాం అనుకున్నారండి. అయిపోయింది అనుకున్న తర్వాత టక్కని 3 రోజుల తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే యేసుప్రభు లేచాడంట. అక్కడ సైనికులు చూశారు, 500 మంది పైబడి చూశారు. ఇప్పుడు వారు ఏం చేశారంటే, ఇప్పుడు ఆయన లేచారు అంటున్నారు. లేచారు నిజమే. ఇప్పుడు 12 మంది మనం ఏం చేయాలి? 12 మంది చంపేస్తే ఏమవుతుంది? ఇఫ్ యు కిల్ దిస్ 12 పీపుల్, అందరితో అయిపోయింది అనుకున్నారండి. ఒక్కొక్కరు పట్టుకొని చంపేయడం ప్రారంభించారంట. శిష్యులందరినీ పేతురు గారిని పట్టుకొని, ఇగో
నువ్వు యేసు ప్రభు దేవుడు అని చెప్తే నేను చంపేస్తాం అన్నాడంట. చనిపోవడానికి నేను సిద్ధమే. నేను ఆయన చూచాను, నా కళ్ళుతో చూచాను, ఆయన ముట్టుకున్నాను, ఆయన పునరుద్ధానం, ఐఎమ్ రెడీ టు డై ఫర్ హిమ్. ఆయన్ని తలకిందులుగా సిలువ చంపేశారండి. పౌలు గారిని పట్టుకున్నారండి. ఇదిగో యేసు ప్రభు దేవుడు అని చెప్పొద్దు, నువ్వు చెప్తే చంపేస్తామన్నారు. కానీ పౌలు అన్నాడు, బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం. చంపానంటే పౌలు గారిని తల నరికేశారంట. కానీ వారు ఎంతమంది చంపడానికి ప్రయత్నం చేశారో దేవుని సువార్త ఈ ప్రపంచం అంతా ఏమేమి చెప్పండి. యూ కెనాట్ స్టాప్ ద ట్రూత్. వెలుగును ఒక బుడ్డులో పెట్టి దాసే శక్తి ఎవరికి లేదు. నో వన్ హ్యాస్ ద పవర్. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు కూడా చాలా మంది యేసు ప్రభు గురించి చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయండి. చూడండి, అబద్ధాల కోసం ప్రశ్నలు ఉండవండి. పీపుల్ డోంట్ డౌట్ అబౌట్ ద లైస్, బట్ పీపుల్ ఆల్వేస్ డౌట్ అబౌట్ ట్రూత్. మన నిజం చెప్తే ఎవరు నమ్మడంట. అబద్ధాలు చెప్పండి, ఏం చేస్తారు? మీరు నిజం చెప్పండి, నమ్ముతారు ఎవరన్నా? అబద్ధాలు చెప్పండి, అయ్యి బాబోయ్ ఎంత మంచిగా చెప్పారు అంటారు. నిజం చెప్తే ఎవరు నమ్మరండి. నిజం చెప్తే ఎవరు నమ్మరు. చూడండి, రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 వచనంలో మనం చూసినప్పుడు, రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, చాలా మందికి అర్థం కానిది ఏడో తెలుసా? యేసు ప్రభువు వారు అసలు మిమ్మల్ని ఏమడుగుతున్నాడండి? ఏమడుగుతున్నాడు? డబ్బు అడుగుతున్నాడా? నో. ఆస్తిని అడుగుతున్నాడా? నో. ఏమడుగుతున్నాడు? మీ ప్రవర్తన మార్చుకోండిరా బాబు అంటున్నాడు, అంతే. త్రాగుబోతులు త్రాగుడు మారండి అంటున్నాడు. తిరుగులు మారండి అంటున్నాడు. మంచిగా ఉండండి, సమాజం అందరినీ ప్రేమించండి, మేలే చేయండి, ఎవరికి కీడు చేయొద్దు అని చెప్తున్నాడు. ఆయన వెళ్ళి మీ పొరుగు వాళ్ళు ఆగేసుకోమన్నాడా? చెప్పలేదు. ఎవరికన్నా హాని చేయమన్నాడా? చెప్పలేదు. మేలే చేయమన్నాడు. నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రాన్ని ఇచ్చేయమన్నాడండి. మీ దగ్గర ఉన్నది అడిగిన వాడికి ఇవ్వమన్నాడు, అంతే. అడిగిన వారికి ఇచ్చే. చదవండి దయతో రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడు గూర్చిన వాగ్దానం ఏమాయను. చూడండి, అంత్య దినాల్లో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. కొందరు ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో అపహాసకులుగా అపహాసించుచు వచ్చి ఏమంటారు తెలుసా? ఓ యేసు ప్రభు దేవుడు అంట. వీళ్ళేదో నా చిన్నప్పుడు ఓ మంచి పదం అనేవారండి. ఏమనేవారంటే యేసు ప్రభు సువార్త చెప్తుంటే మంచి మాట అనేవారు, నాకు గుర్తులేదు అది. సువార్త చెప్తుంటావు అనేవారు మాట, ఎటకారం చేసి అపహాసించేవారు మాట. వీళ్ళు వచ్చేసారా? వచ్చేసారు. ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చారు? పరిశుద్ధులు వచ్చారు. హల్లెలూయాలు వచ్చారు. హల్లెలూయాలు. యేసు ప్రభువులు వచ్చారు. హల్లెలూయాలు వచ్చారు. ఎటకారం చేస్తారండి యేసు ప్రభుని. యేసు ప్రభు భక్తులంటే ఎటకారం చేస్తారు. యేసు ప్రభు వాక్యం అంటే చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఏ తప్పు చెప్పబడుతుంది? త్రాగుడు తాగనని చెప్తుందా? పక్కోడు భార్యను లాగేమని చెప్తున్నారా? పక్కోడిని హాని చేయమని చెప్తుందా? ఏం చెప్తుంది? మంచిగా జీవించండి, పరిశుద్ధులుగా జీవించండి, ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరికి కీడు చేయొద్దు. చూడండి, మనుషులు హంతకుడిగా మారితే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు తెలుసా? జైల్లో పెడతారు. కానీ జైల్లో పెట్టినంత మాత్రం వ్యక్తి మారతాడా? మారడు. నో, ఇంకా క్రూరుడుగా మారిపోతాడంట. చూడండి, చాలామంది జైల్లో దేవుని వాక్యం విన్నవారు. నా చిన్నప్పుడు ఒక విషయం విన్నాను. ఒక 3 స్నేహితులు, తెలంగాణ ప్రాంతం అనుకుంటాను, బస్సు వెళ్తున్నప్పుడు అర్ధరాత్రి బస్సును ఆపేసి బస్సులో ఉన్న వారి దగ్గర బంగారు నగలని లాగేసుకొని బస్సును కాల్ చేశారు 3. వాళ్ళ సాక్ష్యం ఉంది, కానీ పేరు నాకు తెలియదు, కానీ ఉంది, అది నిజంగా జరిగిన సాక్ష్యం అది.
వాళ్ళు బస్సు కాల్ చేసి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మొత్తానికి పోలీసు ఛేదించి వారు పట్టుకొని వారిని అప్పజెప్పి వారిని ఉరిశిక్ష విధించారు. వారికి ఉరిశిక్ష, ఇది యథార్థ జరిగిన సంఘటన. ఉరిశిక్ష విధించారు. వారు జైల్లో ఉన్నప్పుడు, ప్రెజెంట్లో ఉన్నప్పుడు, చెంచలగూడ జైలు అనుకుంటారు, చెంచలగూడ జైల్లో వారు ఉన్నప్పుడు దినాలు గడిచేటప్పుడు ఒకరోజు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు జైల్లోకి వెళ్ళి, జైల్లో కొందరిని సేవకులు పంపిస్తారు సువార్త చెప్పడానికి, కొందరు మార్పు చెందడానికి. సో అలా చెప్పినప్పుడు ఈ ముగ్గురు ఏం చేశారంటే, ఆ రోజు వాక్యం విని, ఎలా మనం చనిపోతున్నాం కాబట్టి, ఎలా మనం చనిపోతున్నాం, మనకు ఉరిశిక్ష ఇవ్వబడింది, ఎలా మనం చనిపోతున్నాం, మనం చనిపోయేటప్పుడు కనీసం మన జీవితాలు మార్పు చేసుకుందాం, దేవుని దగ్గరకు వద్దాం, మన పాపాలు నొప్పుకుందాం, కనుక మన స్థితిని మార్చుకుందాం. వారు ఏం చేశారంట, ఆ రోజు పాస్టర్ గారి దగ్గర వాక్యం చెప్తుంటే జైల్లో వారు ప్రభువుని నమ్మి, అయ్యా మేము చాలా తప్పులు చేసాం, చాలామందిని మేము చంపేసాం, బస్సు కాల్ చేసాం, మేము చేసిన తప్పుల వల్ల మేము మరణించాలి, మరణానికి అప్పగించాలి, అయితే మేము ఒప్పుకుంటున్నాం, మాకు బాప్తిజం ఇవ్వండి అని జైల్లో వారు బాప్తిజం పొందారంట. ఇంకా కొన్ని రోజుల్లో వారికి ఉరి తీయబోతున్నారు. కానీ గొప్ప జరిగిందండి. కొన్ని దినాల తర్వాత ఉరిశిక్ష రద్దు చేయబడ్డదంట. ఏం రద్దు చేయబడ్డది? ఉరిశిక్ష. వారు సత్ప్రవర్తన బట్టి వారిని ఏం చేశారు, విడుదల చేశారంట. ఇప్పుడు వారు ఆయా ప్రాంతాలు తిరిగి దేవుని సువార్త చెప్తున్నారు. వీలైతే వాళ్ళు ఎప్పుడైనా తీసుకొస్తాను నేను. వాళ్ళు ఎవరు మార్చారు? మనుషులా? జైలా? నియమాలా? దేవుడండి. త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, అనేక వందలాది మంది జీవితాలు మార్పు చెందుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఆ దేవుడు ఎప్పుడైతే వారు చూస్తారో వారి జీవితాలు ఏమొస్తాయి చెప్పండి? మార్పు వస్తాయి. వెన్ యు సీ ద గాడ్, చూడండి, నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తే కాదు, మీరు చూడాలి దేవుణ్ణి. ఆ దేవుని తెలుసుకుంటే ఆ గొప్పతనం వేరు, ఆ మహిమే వేరు, ఆ శక్తే వేరు. చాలా దినాలు సౌలు యేసుప్రభు గురించి వింటున్నాడు, కానీ యేసుప్రభు వింటున్నాడు, యేసుప్రభు నమ్ముకున్నాడు, కొడుతున్నాడు, హింసిస్తున్నాడు, కానీ వెన్ హీ సా ద గాడ్, వెన్ హీ సా ద లార్డ్, అతను ఎప్పుడైతే యేసుప్రభు అని చూచాడు అంటాడు, ప్రభువా నువ్వు ఎవడవు? దానికి ప్రభు అంటాడు, సౌలు సౌలా, నువ్వు హింసిస్తున్నా యేసుని. చూడు, ఎప్పుడైతే సౌలు దేవుని చూచాడో యేసుప్రభు మరణించడానికి సిద్ధపడ్డాడు. హిస్ లైఫ్ వాజ్ చేంజ్డ్. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు ఈ లోకంలో మానవుడిగా వచ్చాడు. దేవుని మనం స్తుతించాలి. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు మరణించడానికి వచ్చాడు. దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన మనల్ని పాపములో నుంచి, శాపములో నుంచి, తీర్పు నుంచి మనం తప్పించాడు. అయితే ఈ స్తుతి మనం ఎలా చేయాలో తెలుసా? అండి, సీమోను ఎలా చేశాడో తెలుసా? సీమోను తన హృదయపూర్తిగా దేవుని ఆరాధించండి, తన నోరు తెరిచాడంటండి, తన పెదాల ద్వారా దేవుని ఏం చేశాడు? గొప్పగా దేవుని స్తుతించాడు. హీ ప్రైజ్ ద లార్డ్. అతడు దేవుని గురించిన మాటలు నోట్లో పెట్టుకోలేదండి. ఏం చేశాడంట? బయటికి మాట్లాడాడు. కొందరు తెచ్చుకొచ్చినప్పుడే ఎవరితో మాట్లాడు, యేసుప్రభు దేవుడేనండి, బయటికి వెళ్తే ఏం బయట రాదు. ఇంకా అది కాదండి. యేసుప్రభు గురించి మీరు బయట చెప్పుకోవాలి. యూఆర్ నాట్ టాకింగ్ సంథింగ్ బ్యాడ్. మీరేదో చెడ్డ విషయాలు మాట్లాడలేదండి, మీరు దేవుని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సిమియోను ఆ దేవుని గురించి మాట్లాడండి. కాబట్టి దేవుని స్తుతించడం అంటే ఏటో తెలుసండి, మనము మన జీవితాన్ని పూర్తిగా ఆయన ప్రశంసతో మన జీవితాన్ని మనము నింపుకోవడము. అటువలే ఎప్పుడైతే హన్నా మందిరంలోకి వచ్చిందో, హన్నా కూడా ఏం చేసింది తెలుసా? హన్నా కూడా దేవుని స్తుతించిందండి. 38వ వచనం చూడండి. 38వ వచనము లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఈరోజు మనము సంవత్సరంలో చివరి దినములో మనం ఉంటుండగా మనము దేవుణ్ణి మనము స్వరముతో దేవుని స్తుతించాలి. స్వరమండలములతో దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో సాతాను పునాదులు కదులుతాయంటండి. ద ఫౌండేషన్ ఆఫ్ ఎనిమీ విల్ బి షేకెన్. మన దేవుని స్తుతించినప్పుడు
చదవండి. లూకా సువార్త 2:38 ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి, చూడండి, ఆ గడియలోనే ఇక్కడ హన్నా కూడా లోపలికి వచ్చి దేవుని ఏం చేస్తుందో కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టున్న వారందరికీ ఆయన గురించి ఏం చేసింది తెలుసా? షీ వెంట్ అండ్ సెడ్ అబౌట్ హిమ్ టు ఎవ్రీ పర్సన్. ఈ చివరి రోజు మీరు చేయవలసింది తెలుసా? యేసు గురించి అందరూ చెప్పండి. గో అండ్ టెల్ అబౌట్ జీసస్. ఆయన చేసిన ఉపకారంలో దేని మనం ఏం చేయకూడదు చెప్పండి? మరవకూడదు. మన జీవితాల్లో చేసిన మార్పును మన మనుషులు చెప్పాలి. సమరయ స్త్రీ ఒక బానిస జీవిత సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసుప్రభు తనతో మాట్లాడాడో ఆమె వెళ్ళి తన ఊరిలోకి వెళ్ళి ఏం చేసిందంట? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ దేవుణ్ణి వచ్చి మీరు కూడా చూడండి. కమ్ అండ్ సీ ద లార్డ్ హూ టోల్డ్ అబౌట్ మై లైఫ్. ఆమె దేవుని స్తుతించిందండి. చూడండి, దేవులో జీవించడం అంటే ఇట్ హ్యాస్ టు బి అవర్ లిప్స్, ఇట్ హ్యాస్ టు బి అవర్ ఐస్, ఇట్ హ్యాస్ టు బి అవర్ లైఫ్, ఇట్ హ్యాస్ టు బి వాకింగ్. మన నడక, మన పడక, మనం చేసే ప్రతీది కూడా దేవుని మహింపరిచే విధంగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సమయంలో ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతిస్తామో దేవుని నామము మహింపరచబడుతుందండి. దేవుని నామం మహింపరచబడుతుంది. ఆ సర్వోన్నతమైన దేవుడు మహింపరచబడతాడు. ఆ గొప్ప దేవుడు మహింపరచబడతాడు. ఆ దేవుడు మహింపరచబడ్డ మాత్రమే కాదండి, దేవుని బిడ్డలుగా మనము కూడా పరిపూర్ణతలోనికి బలపరచబడి దేవుని శక్తివంతులుగా మనం మార్పు చెందుతామండి. చూడండి, ఎప్పుడైతే మరియా యోసేపు ఈ మాటలు విన్నారో వారు ఏం చేయబడ్డారో తెలుసా? ఆశ్చర్యానికి గురయ్యారంట. దేవర్ ఎక్సాల్టెడ్. వారు ఆశ్చర్యం గురయ్యారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎప్పుడైతే దేవుడు మనం స్తుతిస్తామో దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళిపోతాడండి. పౌలు శీలను బంధించినప్పుడు వారు ఏం చేశారంట? పాటలతో దేవుని స్తుతించారు. ఏం చేశారు? స్తుతించారు. చూడండి, ఈరోజు ఒకవేళ మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా, సమస్యలన్నీ ఎగిరిపోవాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? స్తుతించాలి. ఏం చేయాలి చెప్పండి? స్తుతించండి. ఈ సంవత్సరం బట్టి దేవుని స్తుతించండి. వర్షిప్ ద లార్డ్ అండ్ ప్రైజ్ ద లార్డ్ ఫర్ దిస్ ఇయర్. దినాలు గడిచిపోయాయి. ఇంకా కొన్ని గంటల్లో మనము కొత్త సంవత్సరంలోనికి వెళ్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులైన యోసేపు, మరియా వారు ఎప్పుడైతే ఈ మాట విన్నారో వారు ఎంతగానో ప్రోత్సహించబడ్డారు, వారు బలపరచబడ్డారు. ఆధ్యాత్మికంగా వారు ప్రభు కొరకు జీవించడానికి వారు సిద్ధపడ్డారు. చూడండి, ఈరోజు మీ సాక్ష్యం అనేది ఇతరుల జీవితాలు ఏం చేయాలి తెలుసా? ఇట్ హ్యాస్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్. యువర్ టెస్టిమోనీ, మీ జీవితం, మీ సాక్ష్యము ఇతరులను ఏం చేయాలి? బలపరచాలి. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం ప్రభుతో తీసుకోండి. ఆయన విమోచకుడు, ఈజ్ అ రిడీమర్. ఎప్పుడైతే వీరు దేవుని స్తుతించారో 38వ వచనంలో ఈమె ఏం చేసిందంటే బయటికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ ఆయన గురించి యెరూషలేములో ఉన్న వారందరికీ ఏం చేసిందంట? తెలియపరిచింది. షీ వెంట్ అండ్ షీ ఎవాంజలైజ్డ్. ఆమె వెళ్ళి సువార్తీకరణ చేసింది. ఈ సంవత్సరము మీరు ఎక్కడున్నా మీరు ఏం చేయాలి చెప్పండి? పోనీ ఈ సంవత్సరం చేయలేకపోరు, కనీసం వచ్చే సంవత్సరం ఒక తీర్మానం తీసుకోండి. ఆయన కొరకు నేను సువార్త ప్రకటిస్తాను. ఐ వాంట్ టు ఎవాంజలైజ్ హిస్ నేమ్. మీరు ఎక్కడున్నా చెప్పండి, దేవుడు ఇలాంటి వాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఆ జీవితంలో ఈ మార్పు చేశాడు, ఈ ప్రవర్తన తీసుకొచ్చాడు, ఇది చేస్తాడు ఆయన అని మీరు ఆయన గురించి చెప్పండి. ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని మహింపరచండి. బైబిల్ ఏమంటారు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. కనుక మనము కూడా మన యందు దేవుడు ఆనందించాలంటే మనము కూడా ఆయన కొరకు ఒక పనిని మనం ఏం చేయాలో తెలుసా? నిర్వర్తించాలి. వెనక్కి వెళ్ళొద్దు. డోంట్ గో బ్యాక్. ముందుకు వెళ్ళండి, వెనక్కి వెళ్ళొద్దు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మళ్ళీ మనం January 1, 2023 తీసుకొని రాలేం. వీ కెనాట్ బ్రింగ్ బ్యాక్. ముందుకు వెళ్ళాలి. వీ నీడ్ టు గో ఫార్వర్డ్. కాబట్టి ఈరోజు మనము నశించిపోతున్న వారికి మన సాక్ష్యాలను వారికి తెలియపరిచి, మన జీవితాలను వారికి తెలియపరిచి, మన ప్రేమను, క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియపరిచి వారికి క్రీస్తు సందేశాన్ని వారికి మనము
తెలియపరుద్దాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ దేవుని కార్యము. ఈరోజు ఒకవేళ మీరు ఇంకా రక్షణ పొందకపోతే ప్రభువుని అడగండి, ప్రభువా నాకు రక్షణ ఇవ్వండి, మిమ్మల్ని చూచే నేత్రాలు నాకు ఇవ్వండి, మిమ్మల్ని తెలుసుకునే కృప నాకు ఇవ్వండి. నేను ఎప్పుడు మరణిస్తాను నాకు తెలియదు కనుక నేను మరణించక ముందే నేను తెలుసుకోవడానికి నాకు నేత్రాలు ఇవ్వండి, చూడటానికి నేత్రాలు ఇవ్వండి, తెలుసుకోవడం హృదయాన్ని ఇవ్వండి అని మీరు దేవుణ్ణి ఏం చేయాలి? దేవుని అడగాలి. సిమియోను అదే చేస్తాడు. నేను మరణించక ముందే నువ్వు నా దగ్గరికి వచ్చావా, నువ్వు నాకు కనబడ్డావా అని దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి? దేవుణ్ణి స్తుతించాడు. చూడండి, కమ్ టు హిమ్ బిఫోర్ యు డై. మీరు మరణించక ముందే మీరు ఏం చేయాలి? ఆయన దగ్గరికి రండి. ఆఫ్టర్ డెత్ కమ్స్ ఇట్ ఈస్ టూ లేట్. మరణం వచ్చిందా అది లేట్. మరణం రాకముందే మీరు ఏం చేయాలి? ఆయన దగ్గరికి రండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. చూడండి, ప్రతి సమయం కూడా అనుకూలమైన సమయం. బైబిల్ అంటే అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. రండి, ప్రభు దగ్గర రండి. ఈరోజు మీకు యేసు ప్రభు కావాలనుకుంటే, యేసు ప్రభు మీ జీవితంలో శాంతి ఇస్తాడని మీరు నమ్మితే, యేసు ప్రభు వారు మీకు పరిశుద్ధులుగా మారుస్తారు మీరు నమ్మితే, మీ జీవితాన్ని తన శాంతితో నింపుతాడు మీరు నమ్మితే, మీ పాపములు ఇచ్చి మీరు విడుదల పరుస్తాడు మీరు నమ్మితే, కమ్ ఇస్ ద టైం. మీరు రండి, ప్రభు దగ్గర రండి, ప్రభు మీ జీవితాలు సమర్పించండి.